జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు జీరోయేనా? స్వయంగా పవన్ మాట్లాడిన మాటల్లో అందరికీ ఇదే అర్థం వినిపిస్తోంది. పిఠాపురం నేతలతో పవన్ మాట్లాడుతూ టీడీపీ బీజేపీ పొత్తు తన వల్లే సాధ్యమైందన్నారు. తాను లేకపోతే టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరించేది కాదన్నారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిర్చేందుకు తాను ఎంత కష్టపడ్డానో నేతలకు వివరించారు. 4 దశాబ్దాల చరిత్ర గల టీడీపీకి తానే ధైర్యం ఇచ్చారని ప్రకటించారు. టీడీపీతో పొత్తుకు తాను బీజేపీలోని జాతీయ స్థాయిలోని నేతలతో పదే మాట్లాడినట్లు వివరించారు. 2 చేతులెత్తి బతిమలాడి రాష్ట్రంలో పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. టీడీపీ బీజేపీని కలిపేందుకు తాను చివాట్లు కూడా తినాల్సి వచ్చిందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తాను లేకపోతే టీడీపీ చంద్రబాబు జీరోయేనని పవన్ సింపుల్ గా తేల్చేశారు. 5 కోట్ల ప్రజల కోరిక మేరకే తాను ఈ 2 పార్టీల మధ్య పొత్తు కుదిర్చినట్లు చెప్పారు. ఏ ప్రజలు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ను కోరారో అర్థం కావడం లేదు. ఒకవైపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మరోవైపు బీజేపీలోని జాతీయ నాయకులను సమన్వయం చేసుకుని పొత్తు కుదుర్చుకోగలిగిన పవన్ మరి సీట్ల విషయంలో ఎందుకు బోల్తా పడ్డారో అర్థం కావడం లేదు. మొత్తం సీట్లలో 3వ వంతు సీట్లలో అంటే 58 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు పదే చెప్పిన పవన్ చివరకు 24 సీట్లకు, అందులో కూడా 3 సీట్లను వదులుకుని చివరకు 21 సీట్లకు పోటీ చేస్తున్నారో చెప్పలేదు. ఎంతసేపు తగ్గడం అంటే ఓడిపోవడం కాదనే సొల్లు మాటలే చెప్తున్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యమనే సినిమా డైలాగులు వినిపిస్తున్నారు. తాను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఛాలెంజ్ చేసిన పవన్ పోటీ చేసే విషయంలో మాత్రం అనుమానంగానే మాట్లాడారు. బీజేపీ పెద్దలు గట్టిగా కోరితే తాను కాకినాడ పార్లమెంట్ లో పోటీ చేయడానికి కూడా రెడీ అన్నారు. అంటే పిఠాపురంలో పోటీ చేయడం చివరి వరకు గ్యారంటీ లేదని పవనే చెప్పారు. ఇలాంటి పవన్ కు జనాలు ఓటేస్తారా? పిఠాపురంలో ఉన్నదే 2.3 లక్షల ఓట్లయితే తనకు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? పోటీ చేయడమే గ్యారంటీ లేని పవన్ కు ఓట్లెందుకు వేస్తారు? 1,00,000 ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందో పవనే చెప్పాలి. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పాలి. 1,00,000 మెజారిటీ.